మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం మహబూబ్ జిల్లాలో ఉన్నాము. శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ బూక్యా మురళీ నాయక్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు మాన్కోట పట్టణంలో అయితే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మనం ప్రస్తుతం వారితోనే ఉన్నాము. వారు ఏ విధంగా శాసనసభ్యులు వారి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారో మనం వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మురళీ నాయక్ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా 13వ వార్డులో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు 6వ తారీఖు అక్టోబర్ ప్రభుత్వం ప్రజాపాలన అనే యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 6 గ్యారంటీలు కూడా మరి ప్రభుత్వం కూడా 6 అంశాలను ముందు పెట్టడం జరిగింది. అదే 6వ తారీఖు కూడా మరి గౌరవనీయులు పెద్దలు మురళీ నాయక్ గారి యొక్క జన్మదినం కూడా 6వ తారీఖు కావడం కూడా మరి ఎంతో విశేషంగా దానికి ఒక ప్రతిపుష్టత ఉన్నది అనే ఒక భావన ఈ రోజు మేము చాలా ఆనందంగా వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అంశాలలో భాగంగా ఇవాళ శాసనసభ్యులు మురళీ నాయక్ గారు కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అనే ఒక అంశం మీద పూర్తి స్థాయిలో నేను ప్రజల మధ్యలో ప్రజా సేవ కోసం అంకితం నా జీవితాన్ని చేస్తానే దృఢ సంకల్పంతో ఇవాళ మురళీ నాయక్ గారు ప్రజల మధ్యన కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగానే మేము కూడా ఒక నాయకత్వాన్ని వహించి 13వ వార్డులో మరి వారి యొక్క జన్మదిన వేడుకలను కూడా మేము ఘనంగా నిర్వహించుకోవడానికి ఎంతో ఆనందభరితమైన వాతావరణాన్ని ఈ రోజు యొక్క 13వ వార్డులో మరి రామ మందిరం సమీపంలో ఇవాళ 5వ రోజు బతుకమ్మ యొక్క కార్యక్రమం కూడా ఇంకొక అర్ధగంటలో బ్రహ్మాండమైన ప్రారంభం ప్రారంభం కాబోతుంది. ఇలాంటి అదృష్టదాయకమైన అంశాన్ని ఇవాళ మరి మురళీ నాయక్ గారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో విశేషత పరిపుష్టిగా ఉందనే అంశాన్ని చాలా వరకు నొక్కి చెప్పక తప్పదు. ఇదే విషయాన్ని కూడా మరి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక శాసనసభ్యులు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో 6 అంశాలు కానీ ప్రజల మధ్యలో పూర్తి స్థాయిలో వారికి మమేకమై అభివృద్ధి పదంలో ముందు నడవాలని ఈ జన్మదిన వేడుకలు ఇంకెన్నా పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో జరుపుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మరొకసారి కూడా వారికి హృదయపూర్వక మరి జన్మదిన వేడుకలు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నీ సెలవు తీసుకుంటాను. ఈరోజు 13వ వార్డులో రామాలయం దేవస్థానం పరిధిలో ఇలా 5వ రోజు బతుకమ్మ సంబరాల సందర్భంలో మరి మహబూబాబాద్ స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ మురళీ నాయక్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఈ సందర్భంలో మరి కేకు కట్ చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నాం. ఇదే విధంగా మురళీ నాయక్ గారు ఈ మహబూబాబాద్ నియోజకవర్గాన్నే కాదు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతూ ఇంకా ఎన్నో ఇలాంటి పుట్టినరోజులు చేసుకోవాలని ఈ సందర్భంగా 13వ వార్డు ప్రజలందరం వారి యొక్క పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేడం మిత్రులకు నమస్కారం. ఈ రోజు అక్టోబర్ 6వ తారీఖు పర్వదినాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు పెద్దలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం ప్రజాసేవలో ప్రజానాయకుడిగా మహబూబాబాద్ నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ బూక్యా మురళీ నాయక్ గారు వారి పుట్టినరోజు పురస్కరించుకొని 54వ మరి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ రోజు క్యాంపస్ లో అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. అదే విధంగా మహబూబాబాద్ నియోజకవర్గంలో పట్టణ కేంద్రంలో కావచ్చు, అదేవిధంగా 4 మండలైనటువంటి కేసంద్రం కావచ్చు, ఇనుగుర్తి కావచ్చు, గూడూరు కావచ్చు, అదేవిధంగా మహబూబాబాద్ రూరల్ కావచ్చు, ఈ అన్ని మండలాల్లో కూడా అంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలో మండలంలో వారి పుట్టినరోజు వేడుక జరుపుకోవడం ఎంతో సంతోషకర విషయం. అదే కాకుండా వారు 54 సంవత్సరాలు పూర్తి చేసుకొని 55 వడిలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రజానీకాన్ని ఆశీస్సులతోటి మన ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు వచ్చే పుట్టినరోజు వరకు తప్పకుండా మంత్రి స్థాయిలో మనందరం చేసుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక నాయకుడు ఎమ్మెల్యే గెలిచినాక చాలా మనం చూసే ఉంటాము, ప్రజల వద్ద పోకుండా తన యొక్క హంగు ఆరాబాట్ల కోసము మరి ఎమ్మెల్యే ఉన్నతనని ఉపయోగించుకుంటారు. కానీ మన మురళీ నాయక్ గారు అలా కాకుండా ప్రతినిత్యం ప్రజలలో ప్రతి గ్రామంలో తనకున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలలో ప్రతి ఒక్క గ్రామాన్ని తట్టుతూ ప్రతి ఒక్క మండలాన్ని తడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలకై ముందుకు పోతూ మరి ఆయన వచ్చినటువంటి 9 నెలల పీరియడ్లోనే 100 కోట్లు 120 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి మహబూబాబాద్
ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో ముందు తీసుకుపోతున్న గొప్ప వ్యక్తి డాక్టర్ మురళీ నాయక్ గారు. ఈ సందర్భంగా వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహబూబాబాద్ నియోజకవర్గ తరపున ప్రజల తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ల ఆయుర ఆకలితో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మురళీ నాయక్ సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారికి నాయకు 54 సంవత్సరాలు పూర్తి చేసుకుని 55వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాను. బతుకమ్మ తోటి వినూత్నంగా మా స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ గారికి 13వ వార్డు సభ్యులం అందరం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం.